హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది 20వ తారీఖుది ఆఫ్టర్నూను మినీ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ మినీ వ్లాగ్. బట్టలు ఉంటే బట్టలు మడతడేసి తీస్తున్నానండి. తీసి మడతెట్టి ఎవరి బట్టల దగ్గర ఆ బట్టల దగ్గర సర్దేస్తున్నాను. తర్వాత రేపు పూజకి ఏమేమి కావాలో అన్నీ ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. మళ్ళీ రేపు తొందరగా చేయాలంటే చేయలేను కదా, అందువల్ల 2 పీటలు ఉంటే ఆ పీటలన్నీ తీస్తున్నాను. తర్వాత పళ్ళాలు, తర్వాత మా అత్తయ్య మొన్న కారం పంపించారు, ఆడించిన కారం. ఆ కారం ఎప్పుడో పంపించారు, కాకపోతే దీనికి ఇప్పుడు టైం వచ్చిందనమాట డబ్బాలో వేయడానికి. ఇప్పుడు తీసైతే డబ్బాల్లో వేసేస్తున్నాను, 2 డబ్బాల్లోనే. రేపు పూజ చేసుకునేటప్పుడు హాల్లో ఇరుగ్గా ఉంటుందని మిషన్ తీసి బెడ్రూమ్లో పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకా బెడ్షీట్స్, తర్వాత పిల్లో కవర్స్ ఇంకా అన్నీ తీసేసి మంచిగా దుప్పట్లు అయితే మళ్ళీ కొత్తవి ఉతికినవి వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రేపు పూజ చేసుకుంటున్నాం కదా, మాసిన బట్టలు ఇంట్లో ఉంటే బాగోదు కదా అని చెప్పి అలా చేస్తున్నాను అనమాట. మా వారు డే డ్యూటీ నుంచి వచ్చేసారు. అయితే ఇద్దరము ఎంత లేట్ అయితే అవన్నీ ఇద్దరం కలిపే అన్నం అయితే తింటాము. ఇద్దరం కలిపి తింటాము. ఈరోజేమో ఫుల్ మకానా కూర వండాను. కూర అయితే ఫస్ట్ టైం వండాను కానీ చాలా బాగా వచ్చింది. చూసారండి జుట్టు ఎలా ఊడిపోతుందో, నాది కుప్పలుగా ఊడిపోతుంది. ఉంగరం జుట్టు అవడం వల్ల ఏమో అన్నం తినేసామండి. అన్నం తినేసి ఇంక మిగతా సామాన్లన్నీ తోమేస్తున్నాను. తోమేసి ఎప్పుడు సామాన్లు అప్పుడు తోమేసుకుంటాను. సామాన్లు తోమేసుకొని కడిగేసుకుంటున్నాను. తర్వాత సింకు కూడా శుభ్రంగా తోమేసుకొని ఇంక తర్వాత ఏంటంటే దేడిమూల సామాన్లు ఉంటాయి కదండీ! ఇంకా నైట్ అయితే తోమకూడదు, దేడిమూల సామాన్లు. అందువల్ల ఈవినింగ్ 4 గంటలకు చేసి 3 గంటలకు చేసి దేడిమూల సామాన్లు పీతాంబరితో తోమేసుకుంటున్నానండి. మామూలుగా అయితే చింతపండుతో తోముతాను. ఇంక పూజ కాబట్టి కొంచెం పీతాంబరితో ఎలాగో ఉంటాయని పీతాంబరితో తోముకుంటున్నాను. తర్వాత ఈ సిల్వర్ కోటింగ్ పీటలయితే 2 ఉన్నాయండి. 2 ఒకటేమో కలశం పెడతాను, ఇంకోటేమో పోగొట్టో పెడతాననమాట. అవి తోమేసుకొని అందులో పడేసుకొని మళ్ళీ బజార్ చేయడానికి మళ్ళీ బయటకెళ్తాననమాట. ఈరోజు కూడా అయితే నిన్నటి కన్నా ఎక్కువగా ఉందండి బజార్ రద్దీ. నేను ఇంకా మధ్యాహ్నం వెళ్ళిపోయాను కాబట్టి 3 గంటలకు వెళ్ళిపోయాను కాబట్టి అంత ఖాళీగా ఉంది. తర్వాత 2 పూలదండలు అయితే తీసుకున్నాను. ముందు చామంతి పూల దండలు అడిగానండి. చామంతి పూల దండలు 300 చెప్పుడండి బాబోయ్! ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి పసుపు కుంకుమ తీసుకొని అక్కడ పెట్టేసి వచ్చేసాను.